morning everyone. Today we will discuss sales book. సబ్సిడరీ బుక్ లో ఉన్నటువంటి సేల్స్ బుక్ గురించి డిస్కస్ చేద్దాం. సో సేల్స్ బుక్ అనేది ఒక సర్టెన్ పర్టికులర్ టైం లోపల ఎంత క్రెడిట్ సేల్ చేస్తాం మన కంపెనీ నుంచి అవుట్ సైడర్ కి ఎంత సేల్ చేస్తామని ఆ అమౌంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం సేల్స్ బుక్ ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో దానికోసం మనకు ఉన్నటువంటి ప్రాబ్లం నెంబర్ 7th. ప్రాబ్లం నెంబర్ 7th. Prepare sales book. Prepare sales book. 1st February 2019 sold goods to Sampath amount 2250. Then next 6th date February month 2019 sold goods to Manohar 2000 rupees. 10th February 2019 cash sales amount వచ్చేసి 1800. నెక్స్ట్ 16th డేట్ 12th month 2nd month 2019 sold goods to Murali 5% discount, the amount 5000. Then next 20th date 2nd month 2019 goods sold to Shankar 2500. These are the information related to 2nd month of 2019 to find out credit sales. Okay, మనము ఈ ఫిబ్రవరి మంత్ 2019 లోపల ఎంత సేల్స్ అయినవి ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం మనం ప్రొఫార్మా ఇవ్వాలి. ఆ ప్రొఫార్మా సేల్స్ బుక్ డేట్ particulars invoice number details amount rupees. Okay, these are the information related to sales book. Okay, ఈ ప్రొఫార్మా లోపల ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ను ఫిల్ చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. సో దానికోసం ఫస్ట్ ఫిబ్రవరి 2019 సోల్డ్ గుడ్స్ టు సంపత్ అంటే సోల్డ్ గుడ్స్ టు సంపత్ మీన్స్ ఇది క్రెడిట్ సేల్స్ కాబట్టి క్రెడిట్ సేల్స్ 2250 డైరెక్ట్ గా రాసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ 6th డేట్ నాడు కూడా సోల్డ్ గుడ్స్ టు మనోహర్, దిస్ ఇస్ ఆల్సో క్రెడిట్ సేల్స్. ఉద్దరణ అమ్మినాం. మనోహర్ అమౌంట్ వచ్చేసి 2000. నెక్స్ట్ 10th డేట్ క్యాష్ సేల్స్ అనేటివి మనకి క్యాష్ బుక్ లో వస్తుంది. సో ఇది క్రెడిట్ పర్చేజ్ కాదు కాబట్టి ఈ క్రెడిట్ సంబంధించినటువంటి ఈ ట్రాన్సాక్షన్ మన క్రెడిట్ సేల్ బుక్ లో రాదు. ఓకే, దెన్ నెక్స్ట్ 16th డేట్ నాడు మనం ఒక పర్చేజ్ చేస్తున్నాం. ఇక్కడ ఒక కండిషన్ ఉంది, సోల్డ్ గుడ్స్ టు మురళి అనే క్యారెక్టర్ కి సేల్ చేస్తున్నాం. ఎంత అమౌంట్ 5000 రూపీస్ సేల్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం 5% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. 5% డిస్కౌంట్ ఇస్తే 250 డిస్కౌంట్. 5000 అమౌంట్ అనేది అతను సేల్ చేస్తున్నాం, అతనికి అట్ ద సేమ్ టైం 250 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నాం. అంటే 5000 రూపీస్ సేల్స్ 250 డిస్కౌంట్ అంటే 4000
750 రూపీస్ అనేటివి ఒరిజినల్ సేల్స్, డిస్కౌంట్ డిడక్షన్ చేయగా తీసేయగా మిగిలిన సేల్స్ 4750 రూపీస్. ఓకే, ఫైనల్ గా 28th డేట్ నాడు శంకర్ అనే వ్యక్తికి, శంకర్ అనే క్యాండిడేట్ కి 2500 గూడ్స్ ని సోల్డ్ చేస్తున్నాం. అంటే దిస్ ఇస్ ఆల్సో క్రెడిట్ సేల్స్. దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు సెకండ్ మంత్ ఆఫ్ 2019. ఓకే, ఈ మంత్ లోపల ఓవరాల్ గా మనకి ఎంత క్రెడిట్ సేల్ అయింది అంటే 11,500 రూపీస్. అంటే ఇవన్నీ ప్లస్ చేస్తే వచ్చేది 11,500 టోటల్ అమౌంట్ ఫర్ క్రెడిట్ సేల్స్. ఓకేనా, టోటల్ అమౌంట్ రిలేటెడ్ టు దిస్ పర్టికులర్ 11,500. ఓకే, దెన్ నెక్స్ట్ 8th ప్రాబ్లం. Prepare sales book. 1st May 2018 sold goods to Kiran 10,000 rupees. Then next 8th May 2018 sold goods to Kalyan 6,000 rupees. Then next here it is one trade discount 10% discount. Next 12th day to 5th month May 2018 sold to Sanjeev for cash amount to 3,000 rupees. 18th day to 5th month 2018 sold goods to Jeevan amount to 4,600. Sold gold missionary to Sandeep 2,500. 26th 5th 18 goods sold to Vasu 8,000 rupees. These are the information related to 8th problem. So 5th May of 2018 లోపల ఎంత క్రెడిట్ సేల్ చేసినాం, సో దాని ఇన్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డేట్, పర్టికులర్, ఇన్వాయిస్, డీటెయిల్స్, అమౌంట్. సేల్స్ బుక్, డేట్, particular, invoice, details, amount. Okay, first information ఏంటిది? 1st May 2018 sold goods to Kiran. ఇది డైరెక్ట్ క్రెడిట్ సేల్స్. ఫస్ట్ మే 2018 నేమ్ వచ్చేసి కిరణ్. కిరణ్ అనే క్యాండిడేట్ కి ఎంత సేల్ చేస్తున్నాం? 10,000 రూపీస్ గూడ్స్ సేల్ చేస్తున్నాం. ఓకే,
Then next 8th May 2019 sold goods to Kalyan. 8th May 2019 Kalyan की 6,000 rupees సేల్ చేస్తున్నాం. అమౌంట్ 10% డిస్కౌంట్ అంటే ఇయర్ ఇట్ ఈస్ 600 rupees డిస్కౌంట్. 6,000 rupees ఒరిజినల్ అమౌంట్, 600 డిస్కౌంట్, 5,400 are present. Okay, sold goods to Kalyan. Then next May 12th May goods sold to Sanjeev for cash. ఇక్కడ ఫర్ క్యాష్ అని వచ్చింది కాబట్టి ఇది క్యాష్ బుక్ రిలేటెడ్ ఇక్కడ రాదు, అంటే క్యాష్ సేల్స్ రావు. దెన్ నెక్స్ట్ సోల్డ్ గూడ్స్ టు జీవన్ 18th డేట్. జీవన్ అమౌంట్ వచ్చేసి 4,600. ఓకే, దెన్ ఫైనల్ గా 25th డేట్ నాడు 24th సోల్డ్ ఓల్డ్ మిషనరీ టు సందీప్. ఓల్డ్ మిషనరీ అనేది ఒక అసెట్. ఈ అసెట్ సేల్ చేయడం అనేది కూడా మనకి ఈ సేల్ బుక్ లోపల రాదు. ఇద్దరు బ్యాలెన్స్ షీట్ ఐటమ్ ఆర్ క్యాష్ బుక్ ఐటమ్. ఓకేనా. 26th డేట్ నాడు గూడ్స్ సోల్డ్ టు వాసు. వాసు అమౌంట్ వచ్చేసి 8,000. These are the information for the sales book of May 2018. ठीक है ना. వ్యక్తికి క్రెడిట్ బేస్ లోపల 10,000 సోల్డ్ చేస్తాం. కళ్యాణ్ 5,400 క్రెడిట్ బేస్ లోపల, జీవన్ 4,600, వాసుకు 8,000 రూపీస్ సేల్ చేయడం జరిగింది. ఫైనల్ గా టోటల్ సేల్స్ ఆర్ రిలేటెడ్ టు మే ఆఫ్ 2018 10,000, 15,000, 16, 20, 28,000. 28,000 आगा total amount related to this particulars. Okay, because we got information. Okay, then next finally we will discuss another problem, 9th problem. Prepare sales book. First July 2019, sorry 18, sold goods to Nikhil 7,500. Invoice number 410. Then next 3rd July sold goods to Ritwik 5,500. Invoice number 101. 12th July 2018. Goods sold to Jairam 4,000. Invoice number 370. 10% discount. Okay. Then next 18th July 2018. Sold goods to
Sharma on credit, sir, for cash 8,000. 24 July 2019, sold goods to Arun 6,400, invoice number 220. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మనము జూలై మంత్ 2019 లోపల ఎంత క్రెడిట్ సేల్ అయింది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. డే, particulars, invoice number, details, amount. Okay, 1st July 2018. 1st July 2018. Candidate name Nikhil. Amount 7,500. Invoice number 410. Okay, invoice column lo invoice number రాసేసిన, amount column లో 7,500, particular column లో Nikhil కి అనే క్యాండిడేట్ కి మనం క్రెడిట్ సేల్ చేసినాం. Then next 3rd 7th 2018, sold goods to Ritwik. Sold goods to Ritwik. Amount 5,500, invoice number 101. Okay, 12th date 17th month 2018, goods sold to Jairam. Amount 4,000. Here it is, discount is there, 10% discount, invoice number 370. 400 discount, 4,000 minus 400 trade discount అంటే 3,600 trade discount, remaining balance 3,600. Okay, sold goods to Jairam, amount 4,000 పైన 10% discount ఇవ్వడం జరుగుతుంది. 10% discount అంటే 400 discount లే చేస్తే 4,000 minus 400 3,600. invoice number 370, candidate name Jairam. Okay, then next 18th date 18th month, sold goods to Sharma for cash. For cash కాబట్టి cash related items are not appear in credit sales. Finally 24th date, ఇది cash item కాబట్టి తీసుకోవద్దు. 24th date, sold goods to Arun. అమౌంట్ ఇన్వాయిస్ నెంబర్ వచ్చేసి 220, అమౌంట్ వచ్చేసి 6,400. దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ ఫుల్లీగా ఉంది మనకి ఇక్కడ. ఈ సేల్స్ బుక్ లోపల నిఖిల్ అనే క్యాండిడేట్ కి మనం 7,500, రిత్విక్ కి 5,500, జయరామ్ కి 3,600, అరుణ్ కి 6,400 మనం 7th month of 2019 లోపల క్రెడిట్ సేల్ ఇస్తాం. ఓవరాల్ గా 7th month లోపల మనకి టోటల్ క్రెడిట్ సేల్స్ ఎంత అంటే 11, 16, 21,000 credit sales. 21,000, sir. 23,000 credit sales. Total sales are 23,000. Okay, right.
ఓకే సో టోటల్ అమౌంట్ టోటల్ అమౌంట్ 23,000 క్రెడిట్ సేల్ అనేటివి ఈ మంత్ లోపల జరిగింది. దీస్ ఆర్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు జూలై మంత్ 2019. ఈ పర్టికులర్ ప్రాబ్లం తోటి మనకి సేల్స్ బుక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఓవర్. దెన్ నెక్స్ట్ వి విల్ కన్సల్ట్ సేల్స్ బుక్ అండ్ సేల్స్ రిటర్న్ బుక్. ఓకే, వి విల్ డిస్కస్ both transactions are appear in one problem. అంటే ఒకటే ప్రాబ్లం లో కూడా సేల్స్ వస్తాయి, సేల్స్ రిటర్న్ వస్తాయి. ఆ సేల్స్ రిటర్న్ వచ్చినప్పుడు వాటిని మనం ఎట్లా డివైడ్ చేసి రాయడం జరుగుతుంది అనేది నెక్స్ట్ ప్రాబ్లం లో చూద్దాం. దానికి సంబంధించిన రూల్స్ ఏంటి అనేది నెక్స్ట్ ప్రాబ్లం లో వి విల్ డిస్కస్. ఓకే, థాంక్యూ.